నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు శ్రీనిధి గారి, ఫౌండర్ ఆఫ్ శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్. మా శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ కు స్వాగతం, సుస్వాగతం. పార్ట్ 1లో భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళడం, శ్రీ మహావిష్ణువును పరీక్షించడం, ఆయన వక్షస్థలాన్ని కాలితో తన్నడం, శ్రీ మహావిష్ణువును చూపిన అపారమైన క్షమాగుణం మరియు ఆ సంఘటనతో మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి రావడం వరకు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది. మహాలక్ష్మీదేవి భూమిపైకి వచ్చిన తర్వాత ఏమైంది, శ్రీ మహావిష్ణువు ఏం చేశారో, పద్మావతి అమ్మవారి అవతారం ఎలా జరిగింది తెలుసుకుందాం. మహాలక్ష్మి అమ్మవారు భూమిపై తపస్సు. వైకుంఠాన్ని విడిచి వచ్చిన మహాలక్ష్మి భూమిపై పవిత్రమైన ప్రాంతాల్లో తపస్సు చేయడం ప్రారంభించారు. పురాణ సాంప్రదాయాల ప్రకారం ఆమె లక్ష్యం ఒక్కటే, అమ్మవారి లక్ష్యం ఒక్కటే, ధర్మం తిరిగి స్థాపించబడాలి, భక్తులకు తన అనుగ్రహం అందించాలి. అదే సమయంలో వైకుంఠం కూడా మారిపోయింది. మహాలక్ష్మి లేకుండా, అమ్మవారు లేకుండా అక్కడ ఆనందం తగ్గిపోయింది. దేవతలు కూడా ఆందోళన చెందారు. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా ఎందుకు అవతరించారు? మహాలక్ష్మి వియోగాన్ని భరించలేక శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి రావాలని నిర్ణయించుకున్నారు. కలియుగంలో భక్తులను రక్షించడానికి వెంకటాద్రిపై శ్రీనివాసుడు రూపంలో నివసించడం ప్రారంభించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, పురాణాల్లో చెప్పబడిన ప్రకారం ఇది కేవలం మహాలక్ష్మి కోసం వచ్చిన అవతారం మాత్రమే కాదు, కలియుగంలో భక్తులకు సులభంగా దర్శనం ఇవ్వడానికి కూడా ఈ అవతారం జరిగింది. అందుకే ఈ రోజు కూడా కోట్లాది మంది భక్తులు గోవింద 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 అంటూ తిరుమల చేరుకుంటారు. ఆకాశరాజు ఎవరు? ఆ కాలంలో తొండ మండలాన్ని పరిపాలించిన రాజు ఆకాశరాజు. ఆయన ధర్మపరుడు, ప్రజలను తన కుటుంబంలా చూసుకునే రాజు. రాణి పేరు ధరణీదేవి. అన్ని సుఖాలు ఉన్నా వారికి ఒక పెద్ద బాధ ఉండేది, అదే సంతానం లేకపోవడం. రాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో పూజలు చేశాడు. చివరకు మహర్షుల సలహా మేరకు పుత్రకామేష్టి యజ్ఞం చేయాలని నిర్ణయించాడు. బంగారు తామరలో దివ్య బాలిక అమ్మవారు. యజ్ఞం ప్రారంభానికి ముందు ఆచారం ప్రకారం భూమిని దున్నడం ప్రారంభించారు. అప్పుడు భూమి ఒక్కసారిగా ప్రకాశించింది. మధ్యలో ఒక అద్భుతమైన బంగారు తామర పువ్వు కనిపించింది. ఆ తామరలో ఒక దివ్యమైన చిన్నారి చిరునవ్వుతో కనిపించింది. రాజు ఆశ్చర్యపోయాడు. అందరూ మౌనంగా నిలిచిపోయారు. అప్పుడే ఆకాశవాణి ఇలా పలికింది, ఈ బాలిక సాధారణ మానవురాలు కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు అవతారం. రాజు రాణి ఆనంద బాష్పాలు పెట్టారు. ఆ చిన్నారి తమ కుమార్తెగా దత్తత తీసుకున్నారు. పద్మావతి అనే పేరు ఎలా వచ్చింది? ఫ్రెండ్స్, సంస్కృతంలో పద్మం అంటే తామర పువ్వు. తామరలో జన్మించినందున ఆ దివ్య బాలికకు పద్మావతి అనే పేరు పెట్టారు. ఈ పేరుకు మరో అందమైన అర్థం కూడా ఉంది. పద్మంలో నివసించే లక్ష్మీదేవి. అందుకే శ్రీ పద్మావతి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంగా భక్తులు పూజిస్తారు, ఆరాధిస్తారు. అలిమేలు మంగమ్మ అనే పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు చాలా మందికి ఉండే ప్రశ్న, అలిమేలు మంగమ్మ అంటే ఏమిటి? ఈ పేరు తమిళ సంప్రదాయం నుంచి వచ్చింది. అలర్ అంటే లోటస్, మేల్ అంటే ఆన్ టాప్ ఆఫ్, దానిపైన ఉండటం. మంగై అంటే డివైన్ లేడీ, అంటే తామరపై వెలిసిన దేవి. కాలక్రమేణా అలర్ మేల్ మంగై
అనే పేరు తెలుగులో అలిమేలు మంగమ్మగా మారింది. అందుకే తిరుచానూరును అలుమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు. పద్మావతి దేవి బాల్యం. రాజభవనంలో పద్మావతి దేవి రాజకుమార్తెగా పెరిగింది. ఆమె రూపం చంద్రుని కాంతిలా ప్రకాశించేది. కరుణ, దయ, వినయం, భక్తి, చిన్న వయసులోనే వేదాలు, ధర్మం, దేవతారాధన ఇవన్నీ నేర్చుకుంది. ప్రజలు ఆమెను చూసి ఇది సాధారణ రాజకుమార్తె కాదు ఈవిడ అని చెప్పుకునేవారు. పద్మ సరోవరం మహిమ. ఈరోజు తిరుచానూరులో ఉన్న పద్మ సరోవరం అత్యంత పవిత్రమైన తీర్థంగా భావించబడుతుంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇదే ప్రాంతంలో పద్మావతి అమ్మవారు అవతరించారని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే పంచమి తీర్థం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు స్వామివారి సుదర్శన చక్రానికి చక్రస్నానం నిర్వహించడం ఈ ఉత్సవంలోని ప్రధాన విశేషం. తిరుచానూరు ఎందుకు అంత ప్రత్యేకం? చాలా మంది తిరుమల మాత్రమే వెళ్తారు, కానీ ఆలయ సాంప్రదాయంలో తిరుచానూరు కూడా ప్రత్యేక స్థానం ఉంది. భక్తుల విశ్వాసం ప్రకారం తల్లి అనుగ్రహం పొందిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శిస్తే యాత్ర మరింత పుణ్యప్రదంగా భావిస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. ప్రతి భక్తుడు దీని గురించి తెలుసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మహాలక్ష్మి భూమికి రావడం, శ్రీనివాసుడి అవతారం, ఆకాశరాజు, పద్మావతి అమ్మవారి దివ్య జననం, అలిమేలు మంగమ్మ అనే పేరుకు అర్థం మరియు పద్మ సరోవరం మహిమ గురించి తెలుసుకున్నాం. కానీ ఇంకా అసలు కథ మిగిలే ఉంది. శ్రీనివాసుడు మొదటిసారి పద్మావతి దేవిని ఎక్కడ చూశారు? వకులాదేవి ఎవరు? వారి దివ్య వివాహం ఎలా జరిగింది? కుబేరుని వద్ద అప్పు తీసుకున్న కథ ఏమిటి? ఈ అద్భుతమైన కథను పార్ట్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అండ్ భక్తులతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీకు అప్డేటెడ్గా ఉంటారు. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తిరుపతి నుంచి కార్ రెంటల్స్ కావాలి అనుకుంటే మా శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి, కాంటాక్ట్ చేయండి. మా మొబైల్ నంబర్ 8897633354 వాట్సాప్ చేయాలని ప్రార్థిస్తున్నాము. జై శ్రీ పద్మావతి అమ్మవారు. గోవింద గోవింద గోవింద. జై హింద్.